వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కు మనం ఒక టైటిల్ పెట్టడం జరిగింది. సో బాలినేని తిరిగి ఒంగోలులో యాక్టివ్ అవుతున్నారా అని చెప్పేసి ఈ రోజు మనం టైటిల్ పెట్టాం. ఎస్, ఎందుకంటే బాలినేని చాలా కీలక ప్రకటన చేశారు తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి. మళ్ళీ ఎంటర్ కాబోతున్నాను అంటూ కూడా ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. మళ్ళీ ఎంటర్ కాబోతున్నారు అంటే చాలా మందికి అనుమానం రావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంటర్ అవుతున్నారు అనేది. ఆయన జనసేనలో చేరినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత చేరినప్పటికీ అనేక రకాలుగా ఆయన ఎక్కడ జనసేనలో అంత యాక్టివ్గా ఉన్న సందర్భం లేదు. చాలా మంది అనుకున్నారు ఆయన ఎమ్మెల్సీని ఇచ్చి మంత్రిని చేస్తా అనుకున్నారు. అనేక రకాల ప్రచారాలు అయితే జరుగుతూ వచ్చాయి, కానీ పూర్తి స్థాయిలో ఆయన హైదరాబాద్కి పరిమితమయ్యారు. ఆ పరిమితం అవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్రమంలోనే ఈరోజు బాలినేని లాంటి వాళ్ళు చాలా సీరియస్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ అక్కడ అడుగు పెట్టబోతున్నాను, అక్కడ యాక్టివ్ కాబోతున్నాను అన్న విధంగా ఒక ఫీలర్ అయితే ఆయన బయటకు వదలడం జరిగింది. సో ఈ క్రమంలోనే మళ్ళా బాలినేని యాక్టివ్ అయితే ఒంగోలులో సో ఎలాంటి కీలక పరిణామాలు ఒంగోలు టీడీపీలో అండ్ జనసేనలో చోటు చేసుకోబోతున్నాయి అనేదే ఇక్కడ ప్రధాన చర్చ. అయితే బాలినేని ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక అసలు కారణం ఏంటనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. నిజానికి చూసినట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్కి చాలా అనుంగు ఫాలోయర్గా ఆయనకి పేరుంది. అంతేకాదు ఆయనకి బంధువు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాంటి బాలినేని కాంగ్రెస్ తరపు నుంచి ఒకప్పుడు జిల్లాలో చక్రం తిప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ ఏదైనా ఆ స్థాయిలో తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైఎస్ హయాంలో ఎమ్మెల్యేని కావడం కాదు, ఆయన మంత్రిగా కూడా పనిచేసిన హిస్టరీ అయితే ఉంది. ఇక వైఎస్ చనిపోయిన తర్వాత కీలక పరిణామాల్లో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. బై ఎలక్షన్స్లో కూడా ఓడిపోయారు ఆ రోజు జనార్దన్ చేతిలోని. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే అనేక కీలక పరిణామాలు అయితే బాలినేనికి ఎదురవుతూ వచ్చాయి వైఎస్ఆర్సీపీలో చేరిన దగ్గర నుంచి. పర్టికులర్గా 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. దెన్ 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆయన కొనసాగుతూ వచ్చినప్పటికీ బట్ 14 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ అయిన సుబ్బారెడ్డి ఆ రోజున వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. అప్పటి వరకు కూడా, ఎందుకంటే సుబ్బారెడ్డి అప్పటిదాకా క్రియేటివ్గా పాలిటిక్స్లో లేరు కాంగ్రెస్ తరఫున, వైఎస్కి తోడలుడు అయినప్పటికీ. వన్స్ ఎప్పుడైతే సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లాలో యాక్టివ్ అయ్యారో ఎంపీ రూపంలో, అప్పటి నుంచి బాలినేనికి నిజంగానే పొలిటికల్ సఫికేషన్ అయితే ఎదురవుతూ వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య కనిపించకుండా ఒక టగ్ ఆఫ్ వార్ నడుస్తూ వచ్చేది, ఎప్పుడు ఒక ఆధిపత్య పోరు విత్ ఇన్ ద పార్టీలో. నేను 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే ఆ రోజు వైవి సుబ్బారెడ్డికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదు. మాగుంట శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చాడు బాలినేని. అప్పటికే ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది ఎంపీగా. ఈయన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనకి టీటీడీ బోర్డు చైర్మన్గా 2 సార్లు అవకాశం ఇచ్చున్నారు. బట్ అట్ ద సేమ్ టైం బాలినేని 2019లో ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అయితే మంత్రి అయిన దగ్గర నుంచి కూడా అనేక రకాల సఫికేషన్ ఎదుర్కొన్నారు ఆయన. పేరుకి సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పటికీ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన బాలినేని పించి చేస్తూ ఉండేవాళ్ళు, బాలినేని గ్రిల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ క్రమంలోనే అధికారులు, తన మంత్రిగా ఉన్న అధికారులు తన మాట వినకపోవడం, భూ ఆక్రమణల ఆరోపణ కేసులో తన వియ్యంకుడితో సహా తన కొడుకు పేరు కూడా బయటికి రావడం, తన పేరు కూడా బొంబాటు చేసే ప్రయత్నం చేయడం, చాలా అనేక రకాలుగా బాలినేని సఫికేషన్ ఫీల్ అయ్యారు. ఆ ఆవేదనని మనసులో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు బయటికి వెదజల్చూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రి పదవి నుంచి తీసి జగన్ పక్కన పెట్టారు. అదే జిల్లాకు చెందిన ఆదిమూలాన్ని నుంచి తన పక్కన పెడతానని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తీస్తే ఇద్దరిని తీయండి, లేకపోతే ఇద్దరిని కంటిన్యూ చేయండి అని. అయినా జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టారు. ఇక అప్పటి నుంచి అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఓటమిని ఆయన హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ని తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ కదరబట్టలు వేసుకోవాలని సవాల్ చేసి అందరికన్నా ముందు స్పందించారు. అప్పటి నుంచే బాలినేని మీద ఆయన జనసేనలోకి వెళ్తున్నారని చర్చ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు తన ఒంగోలు పర్యటనలో కూడా బాలినేనితో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి, బాలినేని పేరుని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు ఆయన వెళ్తారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే ఆయన ఆపడానికి బాలినేని లాస్ట్ మినిట్ వరకు పనిచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సస్మేరా అన్నారు, అసలు ఒప్పుకోలేదు కూడా పాపం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజు బాలినేని గత్యంతరం లేని పరిస్థితుల్లోనే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఎక్కడో ఉన్న చెవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా ఎలా పోటీ చేయిస్తారంటూ క్వశ్చన్ చేస్తూనే ఆ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో అక్కడ పోటీ చేయడం జరిగింది. బట్ మొన్నటి ఎన్నికల్లో దామచర్ల చేతిలోని ఓడిపోయారు బాలినేని శ్రీనివాస్. ఇక ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు ఆయన. జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుని ఎండగట్టారు ఆయన. ఈ క్రమంలోనే ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు.
జనసేనలో చేరిన తర్వాత కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారనే ప్రచారం జరిగింది, ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు కాబట్టి రాజ్యసభ కూడా ఇస్తారని ఒక దశలో ప్రచారం జరిగింది. ఒంగోలు లాంటి చోట్ల జనసేన పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీస్లోకి వెళ్ళాలి అంటే బాలినేని లాంటి ఒక నేత ఆ పార్టీకి అండగా ఉండాలన్న ప్రచారం జరిగింది. అందుకే పదవుల విషయంలో ఆ స్థాయిలో ఆయన చర్చనీయాంశం అయ్యారు. కానీ పదవుల విషయంలో మాత్రం ఊరికే చర్చకి ప్రచారానికే మిగిలిపోయారు. కానీ ఇప్పటిదాకా ఆయన్ని ఎలాంటి పదవులు కూడా వరించలేదు. అయితే ఎట్ ద సేమ్ టైం చూస్తే బాలినేని రాకను చాలా సీరియస్గా స్థానికంగా ఉన్న టీడీపీ శ్రేణులు వ్యతిరేకించారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు బాలినేని హయాంలో ఏ స్థాయిలో వాళ్ళు సఫికేషన్ ఫీల్ అయ్యారనే అంశాన్ని సుబ్బారావు గుప్తా దగ్గర నుంచి అనేక అంశాలను తెర మీదకి తీసుకొచ్చి బాలినేని జనసేనలో చేర్చుకోవద్దంటూ కూడా ఒక డిమాండ్ని తీసుకొచ్చారు. కానీ టీడీపీ అధిష్టానం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఓన్గా చేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళి వద్దని చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే బాలినేని రాకను చాలా సీరియస్గా టీడీపీ శ్రేణులు వ్యతిరేకించాయి. జనసేన ఏ స్థాయిలో వెల్కమ్ చేసినా బట్ టీడీపీ శ్రేణులు మాత్రం వ్యతిరేకించాయి. తమని బాలినేని అప్పుడు పెట్టిన ఇబ్బందులను కూడా జనార్దన్ ఏకరువు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయినా జనసేనలోకి వెళ్ళారు కాబట్టి టీడీపీ కూడా ఏం అనలేని పరిస్థితి ఉంది. ఈ మెస్ అంతా నడుస్తున్న క్రమంలో తాను అంత సీరియస్గా అప్పుడే ఇన్వాల్వ్ అయితే బాగుండదు అనే ఆలోచనతో ఆయన హైదరాబాద్కే పరిమితం కావడం జరిగింది. అయితే లేటెస్ట్గా ఆయన తిరిగి అక్కడ ఎంట్రీ ఇవ్వబోతున్నానంటే ఒక స్ట్రాంగ్గా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చిన క్రమంలో ఇక్కడే అత్యంత కీలకంగా ఈయన ఎంట్రీ చర్చనీయాంశం అవుతుంది. బాలినేని పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చినట్లయితే నెక్స్ట్ ఎలక్షన్కి జనసేన అభ్యర్థి బాలినేని అయితే ఒంగోలు అభ్యర్థి, దెన్ వాట్ అబౌట్ జనార్దన్ అనే అంశం తెర మీదకి వస్తూ ఉంది. అందుకే అసలు బాలినేని అంత స్థాయిలో ఒంగోలులో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం వెనుక అసలు రహస్యం ఏంటి అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఇప్పటి నుంచే పార్టీని అక్కడ బలోపేతం చేసే ప్రయత్నంలోనే పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే బాలినేని మళ్ళా పూర్తిగా రీఎంట్రీ ఇస్తున్నారన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది. లెట్స్ సీ మరి ఈ విషయం. ఎందుకంటే ఆల్రెడీ సుబ్బారెడ్డి కూడా ఇప్పుడు రాజ్యసభ ఉన్నప్పటికీ నెక్స్ట్ ఎలక్షన్స్కి పూర్తి స్థాయిలో అక్కడ పోటీ చేసేందుకు ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని కూడా చెప్తున్నారు. అందుకే చెవిరెడ్డి లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ కావడం జరిగింది ఇప్పటికో. సో వైఎస్ఆర్సీపీ నుంచి ఆ అవకాశం లేకుండా ఒక నేకెడ్ గ్రౌండ్ అయితే కనిపిస్తూ ఉంది ఒంగోలులో. అందుకని జనసేనని బలోపేతం చేసే ఛాన్స్ అక్కడ ఉందని బాలినేని ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే ఆయన ఎంట్రీ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. లెట్స్ సీ మరి బాలినేని పూర్తిగా జనసేన వైపు నుంచి అక్కడ ఇన్వాల్వ్ అయినట్టే ఒంగోలు రాజకీయాల్లో, దెన్ టీడీపీ వైపు నుంచి ఎలాంటి టాట్ ఉండబోతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.